ఐదు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ మిజోరం, మణిపూర్లో పర్యటించనున్నారు. ముందుగా మిజోరం వెళ్లనున్న ప్రధాని 8,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. మిజోరం రాజధాని ఐజ్వాల్ కేంద్రంగా 8,070 కోట్ల రూపాయలు 51.38 కిలోమీటర్ల పొడవైన రైల్వే కారిడార్ నిర్మించారు. ఈ కారిడార్లో 153 వంతెనలు, 45 సొరంగాలు ఉన్నాయి. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ఐజ్వాల్ సమీపంలో సాయిరంగ్ స్టేషన్ నుంచి ఢిల్లీ, కోల్కతా, గువాహటికి నేరుగా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మిజోరంలో పర్యటన అనంతరం మధ్యాహ్నం మణిపూర్లో పర్యటిస్తారు. ప్రధాని మోడీ జాతుల మధ్య హింస చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ తొలిసారి ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. మోడీ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసింది. మిజోరం నుంచి చురాచంద్పూర్ చేరుకోనున్న ప్రధాని మధ్యాహ్నం 12:30 ఘర్షణలో నిరాశ్రులైన వారిని కలుసుకుంటారు. ఆ తర్వాత చురాచంద్పూర్లో 7,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇంఫాల్లో 1,200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఈ రోజు నుంచి అంటే 13వ తేదీ నుంచి 15వ తేదీ 3 రోజులు కూడా వరుసగా ప్రధాని ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు ఏదైతే రైల్వే ట్రాక్ అంటే మిజోరాం కి మొదటిసారి రైల్వే ట్రాక్ రాబోతుంది. రైలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ రోజు వాటికి సంబంధించిన 3 రైళ్లను ఆయన ప్రారంభించబోతున్నారు. ఇటు బైరాగి నుంచి ఏదైతే మిజోరం రాజధాని ఐజ్వాల్ వరకు కూడా ఈ రైళ్లు అందుబాటులో అంటే 52 కిలోమీటర్లు ఈ అందుబాటులోకి రాబోతుంది. 52 కిలోమీటర్లకు సంబంధించిన రైలుకి సంబంధించి కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ నెట్వర్క్ సంబంధించిన విషయంలో ఇటు రైల్వేతో పాటు అక్కడ రోడ్డు రవాణా అంతగా ఆశించిన స్థాయిలో ఉండదు కాబట్టి రోడ్డు రవాణాను కూడా విస్తరించబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు పనులు శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. అనంతరం అక్కడ ఒక చిన్న సభని ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మరోవైపు ఇది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి దేశానికి అంకితం అయితే చేయబోతున్నారు. వీటితో పాటు 12:30 గంటలకు ఏదైతే 7,300 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో చంద్రపూర్ కు సంబంధించిన ప్రాజెక్టులను కూడా ఆయన శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. అనంతరం అక్కడ ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ సమావేశంలో ఆయన మాట్లాడతారు. అలాగే వివిధ రకాల ప్రాజెక్టులను ఇంఫాల్ ఏదైతుందో ఇంఫాల్ కు సంబంధించి 1,200 కోట్ల రూపాయలతో మధ్యాహ్నం 2:30 సమయంలో ఇంఫాల్ లో కూడా ఆయన ఈ పనులను ప్రారంభించబోతున్నారు. వాటికి సంబంధించిన శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం నుంచి 18,530 కోట్ల రూపాయలతో మొత్తం కూడా ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఆయన ఫౌండేషన్ స్టోన్ అయితే వేయబోతున్నారు. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా భారత రైల్వేలో ఒక కీలకమైన ఘట్టమని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బైరాబీ నుంచి సారంగ్ ఏదైతుందో వాటి వరకు కూడా సారంగ్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. దాదాపుగా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు లేకపోవడం దాదాపుగా 14 ఏళ్ల నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి. సో మొత్తానికి 50 కిలోమీటర్ల మేర మెట్రో ఏదైతే ఈ రైలు ప్రాజెక్టు కూడా ఇక్కడ వాసులకు అందుబాటులోకి రాబోతుంది. ఈ మిజోరాం అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు ఏదైతే కోల్కతా, గౌహతి వీటితో పాటు ఢిల్లీ ఈ 3 ప్రాంతాలకు కూడా విపరీతమైన సర్వీసులు పెరగబోతున్నాయి. మొదటి విడతలో భాగంగా ఈ 3 ప్రాంతాల నుంచి కూడా రైళ్లను ఇక్కడ చేయబోతున్నారు. మొదటి కూడా ప్రధాని మోదీ ఒకటి విషయం చెప్తున్నారు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి తమ లక్ష్యం అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఏవైతే ఈ పర్యటనలో మొత్తం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి పైన మాత్రమే దృష్టి సారించినట్టయితే ఆయన చెప్తున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.